జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు పెండ్యాల అచ్చుబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 35 మంది ఉండగా కూటమి అభ్యర్థి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ఓటింగ్ మీరే కనపడుతుంది కదా, చాలా బాగా జరుగుతుంది. డెఫినెట్ గా క్యాండిడేట్ ఇక్కడ గెలుస్తాము, అనుమానం లేదు. అంటే ఓటింగ్ ఎంతసేపు పడుతుంది? వీళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, మీరే చూస్తున్నారు కదా, బాగానే ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నారు. అసలు ఇలాంటి ఓటింగ్ లో ఇంతమంది వస్తాం కూడా ఎప్పుడు చూసినట్టు లేరు జనం. ఇంతకు ముందు ఎలక్షన్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు? అదే ఓటర్స్ ఇంట్రెస్ట్ తీసుకుని పాల్గొంటున్నారు, బాగా జరుగుతుంది. ఇక్కడ మన కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అంటే ఒక కూటమి నేతగా కాకుండా అసలు ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ఈ రాష్ట్ర పరిస్థితులు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రం సుపరిపాలన ముందుకు వెళ్తుందని చెప్పని చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఓట్లో పాల్గొంటున్నారు. డిగ్రీ చదివినటువంటి వాళ్ళు అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి ఇవాళ ఎవరైతే చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూనే మొన్న గడిచిన ఎన్నికల్లో కూడా 24లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మంచి పరిపాలన కొనసాగిస్తుందని ముందుకెళ్తంలో భాగంగానే ఇవాళ ఓటింగ్ శాతం బాబు గారు చెప్పినట్టుగా గతంలో ఎమ్మెల్సీ ఓటింగ్ ఇంత ఓటర్స్ నమోదైన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడాలి. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ వేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కొనసాగింపులో భాగంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో చదువుకున్న వాళ్ళు మేధావులందరూ ఆలోచిస్తున్నారని ఇదే నిదర్శనం. ఇప్పుడు సిట్టింగ్ స్థానం చూసుకుంటే పీడీఎఫ్ది అయితే ఇప్పుడు మరి కూటమి అభ్యర్థి విజయాలు 90% ఓటింగ్ మీకే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఈ పరిపాలన బాగుంది. గడిచినటువంటి 8 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, వ్యాపారస్తుల విషయంలో కానీ ఒక నమ్మకం, విశ్వాసం అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కలిగింది. అందులో భాగంగా అందరూ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పని వాళ్ళ మెజారిటీ ప్రజలందరూ కూడా చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారంటే ఇదే నిదర్శనం. ఎమ్మెల్యేకి ఫస్ట్ ప్రాధాన్యత ఓటుతోనే మీరు బయటపడతారన్న విశ్వాసం ఉందా? అసలు అందులో డౌట్ లేదు. ఇప్పుడు మీరే చెప్పారు 90% మీకే సపోర్ట్గా ఉందన్నమాట, మీరే చెప్పారు. అదే 90% ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి మొదటి ఓటు ప్రాధాన్యతతో అత్యధిక ఓట్ల మెజారిటీతో నెగ్గిపోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మన కొవ్వూరు శాసనసభ్యులు కావచ్చు, రాష్ట్ర టీడీపీ నాయకులు పెండ్యాల అచ్చుబాబు గారి అభిప్రాయం. కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్, రాజ్ న్యూస్, కొవ్వూరు.